ఈరోజు మన ఆధ్యాత్మిక చింతన కదలని సమాధానం. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అలజడుల మధ్య దేవుని వాక్యం మనకెంతో ధైర్యాన్నిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువు ఇలా సెలవిస్తున్నారు: రేపటిని గూర్చి చింతింతకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. నిజమే, రేపటి గురించి మనం పడే ఆందోళన ఈరోజు మనం అనుభవించాల్సిన శక్తిని హరించివేస్తుంది. మనం చెయ్యవలసిందల్లా ప్రస్తుత క్షణంలో దేవుడిచ్చే కృపపై దృష్టి సారించడమే. నేటి అవసరాలను తీర్చిన దేవుడు రేపు కూడా నమ్మదగినవాడుగా ఉంటాడని విశ్వసించడమే నిజమైన భక్తి. మన భవిష్యత్తును పూర్తిగా ఆయనకు సమర్పించినప్పుడు మన ఆత్మకు తక్షణమే శాంతి, విశ్రాంతి లభిస్తాయి. ఆయన హస్తాలలో మన జీవితం సురక్షితమని గ్రహించినప్పుడే మనం నిజమైన సమాధానాన్ని పొందుతాము. ప్రార్థన. ప్రభువా, తెలియని భవిష్యత్తు గురించి నాలో ఉన్న ఆందోళనలన్నింటినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కనికరం ప్రతి ఉదయం కొత్తగా ఉంటుందని నమ్ముతూ ఈరోజు నీ సన్నిధిలో సంపూర్ణంగా జీవించే కృపను నాకు ప్రసాదించు. ఆమేన్.